హోటల్ ప్రతి రాత్రి కొంచెం కొంచెంగా శ్రింక్ అవుతోందని అతను దాన్ని పరీక్షించడానికి 2 గోడల మధ్య ఒక తాడుని కట్టాడు. మరుసటి ఉదయం తాడు లూజ్ అయింది. అతను వెంటనే అందరికీ ఈ చెడు వార్తను చెప్పాడు. కాని ఎవరూ నమ్మలేదు. వారంతా కలిసి అతనిని రూమ్ నుండి బయటకు తోసివేశారు. మిస్టర్ కే అనుకోకుండా ఈ హోటల్లో చెక్ ఇన్ చేసుకున్నాడు. అతను మరుసటి రోజు వెళ్లిపోవాలని ప్లాన్ చేశాడు. కాని అతను ఎగ్జిట్ ను కనుగొనలేకపోయాడు. బయటకు వెళ్లే దారి గురించి ఇతరులను అడిగాడు. ఆశ్చర్యకరంగా వారు 10 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారని చెప్పారు. గదులు చిన్నవైనప్పుడు వారు కేవలం ఫర్నిచర్ను తొలగించి మరొక చోటికి వెళ్లారు. వారికి ఏమీ అసాధారణంగా అనిపించలేదు. అతను ఎగ్జిట్ ను వెతకటానికి చాక్తో గీసి మ్యాప్ను తయారు చేస్తున్నాడు. అప్పుడు వాల్పేపర్ ని జాగ్రత్తగా తొలగించగా గోడ మీద కదిలే టెంటికల్స్ తో నిండి ఉన్నాయి. మిస్టర్ కే దానిపై సున్నితంగా తాకినప్పుడు టెంటికల్స్ పక్కకు తిరిగాయి. అతను సోవెల్ పట్టుకుని వాటిని తెంచాడు. హోటల్ గట్టిగా శబ్దం చేసింది. మొత్తం ప్రదేశం షేక్ అయింది. మిస్టర్ కే తన గదికి పరిగెత్తి వెళ్లాడు. అక్కడ అందరూ దాక్కుని ఉన్నారు. వారు చివరకు అతన్ని నమ్మారు. మిస్టర్ కే వారికి కాగితం మరియు చాకిచ్చి వారిని దారి గుర్తించమని చెప్పాడు. అతను ఎగ్జిట్ ను వేగంగా కనుగొనే ఆశతో ఉన్నాడు. వారంతా ఆనందంగా అరుస్తూ బయలుదేరారు. కాని తన గదికి తిరిగి వచ్చినప్పుడు వారు అతని ఆహారాన్ని తినేసి అతని బ్రష్ కూడా ఉపయోగిస్తున్నారని చూశాడు. అతను అందరిపై అరుస్తూ వారిని గది నుండి బయటకు తోసేశాడు. తన నాశనమైన మ్యాప్ను చూస్తూ మిస్టర్ కే నిస్సహాయంగా ఉన్నాడు. ఇద్దరు ముసలివాళ్లు బొక్కలోనుంచి చూస్తున్నారు. వారిపై కోపంతో వస్తువులను నెడుతుండగా అతని గదిలో రహస్య మార్గం ఉందని తేలింది. గోడ కదిలే టెంటికల్స్ తో నిండి ఉన్నాయి. అతను సందేహించాడు. కాని లోపలికి నడిచాడు. మార్గం చివరలో ఒక భారీ గుడ్డు ఉంది. అతను తన చేతిని దానిమీద సున్నితంగా ఉంచగా లోపల ఉన్న జీవి అతనితో ఒక అనుబంధాన్ని పంచుకున్నట్లు అనిపించింది. అతను దాని ఆలోచనలను భావించగలిగాడు. అది స్వేచ్ఛ కోరుకుంది. మిస్టర్ కే తన పూర్తి బలాన్ని ఉపయోగించి గుడ్డును బయటకు తోశాడు. మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు అతను సముద్రంలోని లోతుల్లో ఉన్నట్లు కనిపించాడు. ఆ జీవి దాని టెంటికల్స్ ను బిగించి అతన్ని గట్టిగా పట్టుకుని కాంతి వైపు లాగింది.